హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి కేక్ కట్ చేసి మహిళలకు బహుమతులు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని సేరి సతీష్ రెడ్డి అన్నారు. ఈరోజు రేవంత్ అన్న గారు 14 నెలల నుంచి మహిళలకు ఏదో చేయాలని ఆరాటంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ముందుకు పోతుంది. ఈరోజు మహిళలకు పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ ఇంకా ఏదో చేయాలి, వాళ్ళు సొంతంగా నిలబడాలి, వాళ్ళ సొంతంగా వ్యాపారాల్లో ఎదగాలి, మహిళలు గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుందనే సిద్ధాంతం మీద రేవంత్ అన్న నమ్మి మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో మహిళలను మాత్రం మర్చి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. ఒక నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇస్తున్నారు. రాను రాను ఇంకా పెంచుకుంటూ పోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి 5 ఏళ్లలో ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ఇల్లు లేని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.